నా పరిపాలన అద్భుతం. మీకు తెలిసి ఒక మంచి పని చేశారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఒక్కటే. మరి సన్మానం చేయండి నాకు సాయల వాళ్ళు కప్పండి అంటున్నాడుగా. చేశారుగా 11 సీట్లతో చేశారుగండి. మా ఊరికి 2000 ఇసుకొచ్చింది, ఇప్పుడు 2000కి వచ్చింది. ఆయన ఉన్నప్పుడు 5,500. నేను భవన కార్మికుడిని, 8 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క ఇసుక మూలంగా 20 చేతి పని వాళ్ళు బతకొచ్చు. 20 మంది 20 రకాలుగా. ఇంకా చంద్రబాబు పరిపాలన బాగాలేదు, విధ్వంసం జరుగుతుంది, అసలు అల్లకల్లోలంగా ఉంది అనాలకండి. ఏదో ఒకటి జల్లాలుగా ఖాళీగా ఉన్నప్పుడు. ప్రతి ఊరికి వెళ్ళి అడగండి. ఇప్పుడు మనం వరి వేస్తున్నాం, 6 నెలలకి 3 నెలలకు వచ్చింది. ఇది కూడా అంత వచ్చి 3 నెలలు అవుతుంది. గ్యాస్ బండ ఇచ్చేసాడు, ఇసుక వదిలాడు. ఇంకెన్ని వదులుతాడు? నిదానంగా వదులుతాడు. ఒకటి వదులుతా ఉంటాడు. ఆయనకి ఓటేస్తే ఆడు మనిషి కాదు, ఇక అన్నం తిన్నట్టే. ఆయనకి ఓటేస్తే ఎవరైనా సరే, చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే పదం రాదంటావు? రాదు. జనాల్లోకి వస్తున్నాను, నేను జనాల తరపున పోరాడతాను అంటున్నాడు. వస్తారండి, వస్తారు. జనం ఏమన్నా వస్తారు. వేయొద్దు ఓటు, ఓటు వేయాలిగా.